Hi friends, Aranaru Mechusunaru, Techies Clubhouse, and in this video I am going to share the full review of the Poco X5 Pro after so many updates and after almost 6 to 7 months of usage. So let's get started. So munduku mana channel inka subscribe chesukovalante subscribe cheskondi so that we can get motivated by seeing that subscribers count and మేము ఇంకా ఫర్దర్ వీడియో సపోర్ట్ చేయడానికి అయితే ముందుకైతే వెళ్తాం. సో ఇవాళ వచ్చేసి నేను పోకో F5 యొక్క ఫుల్ రివ్యూ ఆఫ్టర్ 6 months ఆఫ్ యూజేజ్ అనేది నేను 6 to 7 months ఆఫ్ యూజేజ్ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో ఆఫ్టర్ 6 months తర్వాత నాకు బాగా అనిపించిన విషయం ఏమన్నా ఉందంటే అది పర్ఫార్మెన్స్ యొక్క స్టెబిలిటీ. ఈవెన్ ఇన్ యూఐలో కూడా నాకు స్టెబిలిటీ పరంగా చాలా బాగుంది. అక్కడ ల్యాగ్స్ కానీ బగ్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. దట్స్ ద ఫస్ట్ మేజర్ ప్రో ఆఫ్ దిస్ ఫోన్. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంది. సో అదైతే నేను చెప్పగలను. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ స్టట్టర్స్ ఎక్కడ మీరు నోటీస్ చేయాలి. దట్స్ ద బెస్ట్ ప్లస్ పాయింట్ దీనికి ఫస్ట్. సెకండ్, ఆఫ్టర్ 6 months ఆఫ్ యూజెస్ నాకు బాగా నచ్చింది ఇందులో డాల్బీ విజన్. సో ఇందులో నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంది నాకు. సో నెట్ఫ్లిక్స్ డాల్బీ విజన్ కంటెంట్ చూస్తున్నప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే లభించింది. సో నాకు చాలా బాగా అనిపించింది అదొకటి. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. మెయిన్గా డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. దాంతోపాటుగా ఇందులో మనకి నెట్ఫ్లిక్స్ మనకి HDR10 సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను. సో నెట్ఫ్లిక్స్ ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ప్లేబ్యాక్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్ మనకి ఇది HDR10 అలాగే మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వైడ్ బ్యాండ్ సర్టిఫికేషన్ ఆల్రెడీ ఉంది. సో డిస్ప్లే మెయిన్ ఓటీటీ కన్జ్యూమర్స్కి ఈ ఫోన్ మీకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా ప్లస్గా అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా థర్డ్ ప్రో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వైబ్రేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నాకు నెక్స్ట్ లెవెల్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. సో యూఐలో ఇంటిగ్రేట్ చేసిన ఏదైతే విధానం ఉన్నా ఏదైనా సరే నాకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఇంటిగ్రేషన్ కూడా చాలా బాగా చేశారు. సో అదొక ప్లస్ పాయింట్. సో దీనికైతే నేను ఫుల్ మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే ప్రీవియస్లీ నేను చాలా హై ఎండ్ ఫోన్స్ వాడాను. ఆ లెవెల్ ఆఫ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఇది ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో దట్స్ రియల్లీ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వెయిట్ డిస్ట్రిబ్యూషన్. నేను ప్రీవియస్గా ప్రీమియం ఫోన్స్ వాడాను. ప్రీమియం ఫోన్స్లో ఏంటంటే మనకి యాక్చువల్గా దీనికన్నా తక్కువ వెయిట్ ఉంటాయి. దీనికన్నా తక్కువ వెయిట్ ఉన్నప్పటికీ సరిగా అది చేతిలో పట్టుకున్నప్పుడు డెన్సర్గా అనిపిస్తాయి డ్యూ టు ఇట్స్ వెయిట్ బ్యాలెన్స్. అంటే ప్రీమియం ఫోన్స్లో వెయిట్ బ్యాలెన్స్ అంత బాగోదు. బట్ ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్ అనేది చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో నాకు ఆల్దో ఆన్ పేపర్ వెయిట్ అనేది ఇందులో ఎక్కువ ఉన్నా సరే నాకు ఇన్ హ్యాండ్ ఫీల్ చేతిలో పట్టుకోవడానికి నాకు చాలా బాగా అనిపించింది. అదొక ప్లస్ పాయింట్. అండ్ చేతిలో పట్టుకోవడానికి మరీ హెవీగా అనిపించట్లేదు. కాంబినేషన్ వెయిట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్గా కూడా అనిపిస్తుంది. ఫర్ ద 5000 mAh బ్యాటరీ ఇది కొంచెం లైట్ వెయిట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు కంపారిజన్ టు పోకో X సిరీస్, పోకో X4 Pro కానీ గ్లాస్ బ్యాక్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అదొక ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇందులో ప్రాసెసర్ అయితే ఇందులో మనకి చాలా బెటర్ మంచి ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 2. సో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 యొక్క AnTuTu స్కోర్స్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్, అన్ని అప్డేట్స్ రన్ చేసిన తర్వాతనే నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్తే కరెంట్లీ ఐఎమ్ రన్నింగ్ అట్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు. అప్డేట్స్ అయితే ఏం లేవు ప్రజెంట్. సో అదొకటి అనమాట ప్లస్ పాయింట్. అండ్ చూస్తే ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్లు అయితే రన్ అవుతున్నాం. సో ఒకసారి మీకు దీని బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి చూపిస్తాను. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి AnTuTuలో మంచి స్కోర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. మంచి స్కోర్ అయితే ఇచ్చింది. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దట్. సో AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే 1 million ఉంది. 10,88,399 ఉంది. సో మీకు బెంచ్ మార్క్ చూసడంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మేబీ ఇది ఇంకా ఓల్డర్ వెర్షన్ అయి ఉండొచ్చు. ఇక్కడ AnTuTu వెర్షన్ 10.1.8 ఇది. ఇంకా లేటెస్ట్ వర్షన్ ఎక్కిస్తే దీనికన్నా ఎక్కువ స్కోర్ వస్తుంది. సో AnTuTu మీకు ఈజీగా 1 million అయితే వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.1 million, ఇంకా 10,88,000 అయితే వస్తుంది. సో చాలా మంచి స్కోరు. సో AnTuTu బెంచ్ మార్క్స్లో ఇంకా డీప్గా వెళ్తే మనకి CPU పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. 3,44,000 అయితే ఉంది మనకి ఏదైతే CPU ఉందో. అలాగే GPU కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 3,00,000
39,000 అయితే ఉంది. సో జీపీయూ అలాగే సిపియూ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ప్రజెంట్ పోకోలో లేటెస్ట్ ఆఫరింగ్ పోకో F6లో చూసుకుంటే దీనికన్నా బెటర్ స్కోర్స్ ఉన్నాయి. అదైతే మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ నెక్స్ట్ ఇటరేషన్ ఫ్రమ్ దిస్ పోకో F5. దీనికి తర్వాత ఇటరేషన్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో అదనమాట. బెంచ్ మార్క్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. అండ్ అలాగే ఈ రన్ చేసినప్పుడు నాకు టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే నాకు అయితే హీట్ అయింది. అలాగే బ్యాటరీ చూసుకుంటే 6% అయితే డ్రాప్ అయింది. 39 నుంచి 41 డిగ్రీస్కి వెళ్ళింది హైయెస్ట్. తర్వాత మళ్ళీ 40.4కి వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో టెంపరేచర్ కూడా విత్ ఇన్ కంట్రోల్లో ఉంది అంత బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తున్నప్పుడు. సో 1.5 డిగ్రీ సెల్సియస్ అయితే హీట్ రీచ్ అయింది, ఎక్కువైంది. సో అదనమాట. అండ్ నాకు హీట్ విషయం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాను కదా. సో మీకు ఎటువంటి యాప్ రన్ చేసినా ఎటువంటి గేమ్స్ రన్ చేసినా చాలా స్మూత్గా అయితే ఉంది. బట్ ప్రజెంట్ బీజిఎం అంత ఆప్టిమైజ్డ్గా లేదు. సో ఏ ఫోన్లో ఆడినా సరే మనకి ఎనిమిస్ ఎక్కువ ఉంటే చాలా ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ ఇన్ ద సెన్స్ అంటే మనకి గేమ్లో ల్యాగ్ అవుతుంది. ఫోన్ ల్యాగ్ అవుతుందా అంటే ఫోన్ ల్యాగ్ అవట్లేదు, గేమ్ ల్యాగ్ అవుతుంది అనమాట. సో అదనమాట. సో అదైతే నేను నోటీస్ చేశాను. ఎందుకంటే ప్రతి ఫోన్లోనూ బీజిఎం అనేది ఇప్పుడు సరిగ్గా రన్ అవ్వట్లేదు. బీజిఎంఐ చాలా అప్డేట్ అవ్వాలి. సో పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ అంత బాగోలేదు బీజిఎం అది. బట్ రిమైనింగ్ ఏ గేమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆస్పార్ట్ ఇంటెలిజెన్స్ కూడా నేను హై క్వాలిటీలో పెట్టాను. హై క్వాలిటీలో పెట్టినప్పుడు కూడా సూపర్ ఎక్సలెంట్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. అందులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇది వేరియంట్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్. సో బేస్ వేరియంట్ అయితే ఇది 8GB ర్యామ్ అలాగే 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది ఫోన్ వచ్చేసరికి మనకి. సో అదనమాట విషయం. సో 256GBలో ప్రజెంట్ నేను వాడిన హార్డ్ కోర్ అంటే నేను సినిమాస్ ఎక్కువ డౌన్లోడ్ చేస్తాను. అలాగే కొంచెం హై అండ్ గేమ్స్ అయితే ఆడుతుంటాను. ప్రజెంట్ నా దగ్గర స్టోరేజ్ అయితే 150GB అయితే నేను ఆక్యుపై చేశాను. ఇంకా రఫ్లీ అరౌండ్ నాకు ఒక 100GB దాకా రిమైనింగ్ ఉంది. మనకి 106GB వరకు నాకు ఖాళీగా అయితే ఉంది. సో అదనమాట విషయం. UFS 3.1 స్టోరేజ్తో వచ్చింది. అలాగే LPDDR5 ర్యామ్తో కూడా వచ్చింది. సో అదనమాట. అండ్ ఇందులో ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నెక్స్ట్ నాకు నచ్చింది UI మనకి చాలా ఆప్టిమైజ్డ్ ఉంది. చాలా ఆప్టిమైజ్డ్ ఉంది. మనకి ఫీలింగ్ కానీ టచ్ రెస్పాన్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. అసలు నార్మల్గా లేదు. ఫోన్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, చాలా ఫ్లూయిడ్గా రన్ అవుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇంకా ఆటోలో పెట్టి రన్ చేస్తాను. ఆటోలో పెట్టినా సరే నాకు రిఫ్రెష్ రేట్ అనేది చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. సో అది కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. యాప్స్ ఓపెనింగ్ టైమ్స్ కానీ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఫీల్ కానీ చాలా బాగుంది. సో అదనమాట, అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో అండ్ UI యానిమేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ మీరు నోటీస్ చేయరు. నెక్స్ట్ ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ లో యాడ్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను ఈ ఫోన్లో యాడ్స్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. నేను మెయిన్లీ ఏంటంటే గెటప్స్ అనేది నేను నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను గెటప్స్వి. సో అదొకటి నేను చెప్పాలనుకున్నాను. గెటప్స్ నోటిఫికేషన్స్ అయితే నేను ఆఫ్ చేశాను. సో అది ఆఫ్ చేసుకుని అదేంటంటే అది యూ కెన్ అప్డేట్ యువర్ ఫోన్ అని థీమ్స్ అనేది ఇంకొక నోటిఫికేషన్స్ అయితే పుష్ చేస్తూ ఉంటుంది. థీమ్స్ కూడా మనకి పుష్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎలాగంటే యూ కెన్ అప్డేట్ యువర్ ఫోన్, 90% ఆఫ్ ద యూజర్స్ అప్డేట్ దర్ ఫోన్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. దీన్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అందులో పెద్ద విషయం అయితే ఏం లేదు. ఈ నోటిఫికేషన్స్ తప్పితే నేను ఎక్కడైతే యాడ్స్ అయితే ఎక్కువ నోటీస్ చేయలేదు. చాలా తక్కువ అనమాట. ప్రీవియస్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే నాకైతే యాడ్ సిచ్యువేషన్ చాలా బెటర్గా అయితే ఉంది. నేనైతే ఎక్కడ ఇంటరప్షన్ అయితే ఫేస్ అవ్వలే ఈ యాడ్స్ ద్వారా వీటి ద్వారా. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకా సిగ్నల్ రిసెప్షన్ అలాగే గేమింగ్. సో సిగ్నల్ రిసెప్షన్ అనేది మనకి ఎప్పుడు ఆన్ పాయింట్ ఉంటుంది ఫోన్లో. దీంట్లో మనకి రీసెంట్ గా హైపర్ఓఎస్ అప్డేట్ లో వివో NR సపోర్ట్ అయితే తీసుకొచ్చారు ఈ ఫోన్ కి. సో లెట్ మీ జస్ట్ అడ్జస్ట్ దట్. సో దీనికి వివో NR సపోర్ట్ అయితే ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ దీనికి యాక్చువల్లీ. సో కొన్ని సార్లు అయితే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వివో NR లోనే రన్ అవుతుంది. 5Gలోనే ఉంటుంది స్టేబుల్ గా కాన్స్టెంట్లీ. స్విచ్ 4Gకి స్విచ్ అవ్వకుండా మనకి 5Gలోనే ఉంటుంది కొన్ని సార్లు మాత్రమే. బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఏంటంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు స్టిల్ ఇంకా ఇది 4Gకి వాయిస్ ఓవర్ LTE అయితే స్విచ్ అవుతుంది. సో అది కొంచెం ఇంకా బెనిఫిట్ ఇంకా డీప్ గా డెవలప్ చేస్తే బెటర్. సో కొన్ని సార్లు అయితే మనకి వివో అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా 5G అనేది డేటా 5G సిగ్నల్ వస్తుంది. కానీ కొన్ని సార్లు మాత్రం ఇంకా LTEకి అయితే స్విచ్ అవుతుంది. అది కొంచెం అప్డేట్ చేసుకుంటే బెటర్. మేబీ అదే టవర్ సిచ్యువేషన్ వల్ల లేకపోతే ఇంకా ఆప్టిమైజ్ చేయాలో ఏంటో మనకు తెలీదు. సో అదనమాట విషయం. ప్రజెంట్ అయితే ఇది కొంచెం అన్స్టేబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి రన్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా గేమింగ్ అయితే నాకు ఇందులో బాగా నచ్చింది ఒకటే. ఇందాక గేమింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో మనకి ఏదైతే ఈ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఉందో చాలా చక్కగా చేశారు. సో దట్ మీరు లాంగ్ టర్మ్ సిస్టమ్స్ లో గేమ్ ఆడినా సరే ఈ ఫోన్ యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ CPUZ యాప్ ఓపెన్ చేశాను. యాడ్స్ ఎక్కువైపోయినాయి.
ప్రజెంట్ బ్యాటరీ టెంపరేచర్ చూసుకుంటే 37 degrees ఉంది. మనం ఏం పెద్ద హెవీ టాస్క్స్ ఏమీ రన్ చేయట్లేదు కాబట్టి నార్మల్ గానే ఉంది. బట్ ఈవెన్ మనం పబ్జీ లాంటి గేమ్స్ కూడా ఆడిన తర్వాత కూడా దీని టెంపరేచర్ చూసుకున్నట్లయితే 41 లేదా 42 అంతే, అంతకుమించి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అండ్ థ్రాట్లు కూడా ఏం అవ్వట్లేదు. సో అదొక ప్లస్ పాయింట్. థ్రాట్లు అవ్వట్లేదు, అలాగే హీట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. సో మీరు పెద్ద పెద్ద గేమ్స్ అన్నా సరే టాప్ సెక్షన్ లో బాగా హీట్ అయిపోయి థ్రాట్లు అవ్వడం అలాంటివి ఏం లేదు. చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది హీట్ అయితే. రిమైనింగ్ ఫోన్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక టాప్ సెక్షన్ లో కానీ లేదా బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర కానీ ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. ఈ ఫోన్ లో నేనైతే ఏం అబ్జర్వ్ చేయలేదు. సో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది హీట్ అనేది. ఎక్కడ పట్టుకున్నా మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఒక దిక్కున బాగా హీట్ ఎక్కిపోయి థ్రాట్లు అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఈ ఫోన్ లో మనం చూడక్కర్లేదు. సో అదనమాట ప్లస్ పాయింట్. నాకు లిక్విడ్ కూలింగ్ అయితే చాలా బాగా నచ్చింది. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఫోన్ కూడా ఎక్కువ హీట్ అవ్వట్లేదు. అదనమాట ప్లస్ పాయింట్. హీట్ అవ్వట్లేదా అంటే మీకు మైల్డ్ హీటింగ్ వార్మ్నెస్ అయితే తెలుస్తుంది, అదైతే కామన్. కాకపోతే ఓవర్ హీటింగ్, ముట్టుకుంటే కాలిపోవడం అలాంటివి అయితే ఏం లేవు ఈ ఫోన్లో. చాలా ఈవెన్ గా మేనేజ్ చేశారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ నేను కెమెరా గురించి మాట్లాడతాను. సో ఇందులో కెమెరా చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఓఎస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫిక్స్డ్ ఫోకస్. సో మీకు ఇందులో మీకు మ్యాక్రో వీడియో రికార్డ్ చేయడానికి అయితే వర్క్ అవుతుంది. అందుకే డెడికేటెడ్ మనకి మ్యాక్రో కెమెరా ఇవ్వలేదు వీళ్ళు, ఓన్లీ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. సో ఎనీవేస్ ఇప్పుడు ఈ ఫోన్ యొక్క పనితనం చూద్దాం. సో పర్ఫార్మెన్స్ ఎలా విధంగా ఉందనుకుంటే, సో ఇది మనకి ప్రొవైడ్ చేసిన 3 కెమెరాస్, డెప్త్ కెమెరా అలాగే వైడ్ యాంగిల్ కెమెరా ఎక్స్ట్రాగా అయితే ప్రొవైడ్ చేశారు. సో అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా వీటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కెమెరా రీసెంట్ గా హైపర్వాస్ అప్డేట్ లో కెమెరా ఇంటర్ఫేస్ అనేది ఫుల్ గా చేంజ్ చేశారు. సో అదైతే నేను నోటీస్ చేశాను, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. హైపర్వాస్ అప్డేట్ వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఎందుకంటే ఇది మనకి అప్డేట్ రోల్అవుట్ చేసి జనవరిలో రోల్అవుట్ చేశారు. జనవరిలో రోల్అవుట్ చేస్తే మనకి అందరికి ఫస్ట్ బ్యాచ్ లో అయితే అందరికి జనవరిలోనే వచ్చింది. సో అదనమాట. ప్యాచ్ వైజ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సేమ్ డివైస్ అయినప్పటికీ కూడా ప్యాచ్ వైజ్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కెమెరా ఇవే చేంజ్ చేశారు. బట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ ఇస్ డీసెంట్. సో బాగానే ఉంది. సో కెమెరా అనేది మీకు ఓకే, నాట్ బ్యాడ్. సో కెమెరా అనేది గెట్స్ ద జాబ్ డన్ అనమాట. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. సో డే లైట్ లో ఫోటోస్ తీసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ నైట్ టైంలో ఫోటోస్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం మీకు స్ట్రగుల్ అవుతుంది. నైట్ టైంలో మీకు మరీ అంత మంచిగా అయితే రావట్లేదు. అంటే మీకు ఎలా ఉంటుందంటే కొంచెం ఆ స్ట్రగుల్ అనేది మీరు నోటీస్ చేస్తారు. కెమెరా స్ట్రగుల్ అవడం అనేది మీరు నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ కెమెరా నాకు నచ్చింది ఏంటంటే ఫొటోస్ అనేవి కొంచెం మనకి కాంట్రాస్టీగా ఉంటున్నాయి, అలాగే కొంచెం సాచురేటెడ్ ఉంటున్నాయి. బట్ ఫోటో యొక్క షట్టర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్, కెమెరా యొక్క షట్టర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. కెమెరా షట్టర్ స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఫోటో తీసినప్పుడు వెంటనే క్లిక్ అవుతుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఓఎస్ ఉంది దీనికి. సో షట్టర్ స్పీడ్ ఫాస్ట్ గా ఉంది, అదైతే నచ్చింది నాకు. అండ్ కెమెరా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ డీసెంట్ ఫర్ ద ప్రైస్. అంటే ఒక 25,000 కి ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కెమెరా. ఫొటోస్ తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ కొంచెం ఫొటోస్ కొంచెం సాచురేటెడ్ గా అయితే ఉంటాయి. స్కిన్ టోన్స్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే ఫొటోస్ ఇక్కడ మీకు చూస్తే అర్థం అవుతాయి. ఫొటోస్ అనేవి కొంచెం సాచురేషన్ సైడ్ లో అయితే ఉంటాయి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ డీటెయిల్స్ కూడా బాగుంటాయి. మీరు ఏదో అనుకుంటారు కానీ ఈ ఫోన్ లో డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ అవుతాయి, అదొక ప్లస్ పాయింట్. పోకో ఫోన్స్ లో డీటెయిల్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం మనకి ఫొటోస్ కూడా బాగా క్యాప్చర్ అవుతాయి, అదొక ప్లస్ పాయింట్. లెట్ మీ జస్ట్ జూమ్ ఇన్ దిస్ పిక్చర్, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో డీటెయిల్స్ అయితే ఎనఫ్, అంటే మీకు సరిపోయేంతగా ఉంటాయి. మరి మీకు OnePlus లాగా డీటెయిల్స్ అనేవి సాఫ్ట్ చేసి చూపించడం అలాంటివి అయితే ఏం లేదు. డీటెయిల్స్ అనేవి ఎనఫ్ గా ఉంటాయి, మీకు మంచి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా వీడియో క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీడియో కూడా మీకు డే లైట్ లో చాలా బాగా రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ ఉంది, 4K 30 FPS లో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రన్ అవుతుంది. అలాగే 1080p రికార్డ్ చేసినప్పుడు కూడా వీడియో క్వాలిటీ బాగానే ఉంది. సో నాట్ ఎ ప్రాబ్లం, చాలా స్టేబుల్ గా అయితే వస్తుంది అనమాట, అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంటుంది, ఆబ్వియస్లీ షామీ ఫోన్ కాబట్టి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడతాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు మరీ 32 మెగాపిక్సెల్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కి మీకు ఫొటోస్ తీస్తుంటే మీకు బాగానే ఉంటుంది. సో స్కిన్ టోన్స్ కూడా కొంచెం ఇందులో ఫ్రంట్ కెమెరా కూడా రియర్ కెమెరాతో పోల్చుకుంటే కొంచెం సాచురేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో రియర్ ఫేసింగ్ కెమెరాలో సాచురేషన్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో సాచురేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదనమాట.
అండ్ కెమెరా డిపార్ట్మెంట్ ఓవరాల్ అయితే ఇంప్రెస్ చేసింది. నేనైతే కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాను ఈ ఫోన్ నుంచే. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫోన్ కెమెరాతో. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ. ఈ ఫోన్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన విషయం ఏమన్నా ఉందంటే అది బ్యాటరీ లైఫ్ మాత్రమే. బ్యాటరీ లైఫ్ అనేది ఇట్స్ డీసెంట్. అంటే ఎలా అంటే ఒక నార్మల్ వర్కింగ్ డేకి ఇది ఈజీగా మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది. ఒక 100% ఛార్జ్తో మొదలుపెట్టి ఈవినింగ్ ఒక 7 to 8:30 కల్లా మీకు ఇది ఒక నార్మల్ రెగ్యులర్ యూజర్కి ఒక 8:30 వరకు అయితే మీకు ఈజీగా బ్యాటరీ లైఫ్ అనేది ఒక 25% లేదా 30% వరకు అయితే వస్తుంది. బట్ కొంచెం మీడియం టు హెవీ యూజర్ అంటే మీడియం యూజర్స్ అయినా దీన్ని కొంచెం హెవీగా వాడుతున్నట్లయితే మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం కష్టం. అంటే లైక్ గేమ్స్ ఎక్కువ ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. ఎక్కువగా యూట్యూబ్ కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాచ్ చేసే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి లేదా ఇంకా ఏదైనా హెవీ టాస్క్, ఇట్ మే బి గేమ్స్ లేదా ఇంకేదన్నా చేస్తే మీకు కొంచెం బ్యాటరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ పైగా ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను వైఫై అయితే వాడను. మా ఇంట్లో వైఫై కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను 5G నెట్వర్క్ మీద ఫోన్ అంతా వాడుతూ ఉంటాను. సో 24 hours 24/7 ఆల్వేస్ కనెక్టెడ్ టు 5G అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే బ్యాటరీ లైఫ్ ఈస్ డీసెంట్. సో డీసెంట్ ఒక డైలీ వర్కింగ్ డేకి అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అంటే 5000 mAh బ్యాటరీ కదా అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనుకుంటే మీకు ఎక్స్ట్రాడినరీ బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ జాబ్ డన్ అంటే 1 day అయితే ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదనమాట. స్క్రీన్ ఆన్ టైమ్ ఇంకా మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అదనమాట. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ, కంప్లీట్ రివ్యూ. ఈ ఫోన్ లో నాకు నచ్చని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రైమర్లీ బ్యాటరీ లైఫ్ అయితే నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రీవియస్ గా వాడిన ఫోన్స్ అన్ని మిడ్ రేంజ్ ఫోన్స్. సో వాటితో మనకి స్నాప్డ్రాగన్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే ఉన్న ఫోన్స్ ఎక్కువ వాడాను. లైక్ స్నాప్డ్రాగన్ 695 తో వచ్చేవి. ఇంకా పాత ఫోన్స్ చెప్పుకోవాలనుకుంటే ఇంకా పాత ఫోన్స్ అంటే 400 సిరీస్ అనమాట. ఆ కాలంలో రెడ్మీ 3S ప్రైమ్, రెడ్మీ 4 ఆ రేంజ్ బ్యాటరీ లైఫ్ అయితే ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత అయితే రావట్లే. సో అదనమాట విషయం. సో బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మెయిన్లీ నేను మిడ్ రేంజ్ ఫోన్స్ మిడ్ రేంజ్ ప్రాసెసర్లో ఉన్న మిడ్ రేంజ్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశాను. సో నాకైతే అంత ఎక్కువ అనిపించలే. దీనికన్నా నాకు పోకో X5 Proలో బ్యాటరీ లైఫ్ బాగుంది, విచ్ కమ్స్ టు స్నాప్డ్రాగన్ 778. అండ్ పోకో X4 Proలో కూడా బ్యాటరీ లైఫ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను దీంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే అది విచ్ కమ్స్ టు స్నాప్డ్రాగన్ 695. సో అదనమాట. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందంటే ఆబ్వియస్లీ నైట్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ అనేవి కొంచెం మనకి ఆర్టిఫిషియల్ లైటింగ్ సిచ్యువేషన్స్ లో బాగానే ఉంది. కానీ నైట్ టైం సిచ్యువేషన్స్ లో కొంచెం ఓవర్ షార్ప్ గా అనిపించినట్టు, స్లైట్లీ మనకి మరీ చాలా ఓవర్ ఎక్స్పోజర్ కాదు, మీకు ఇంకా డార్క్ చేసి చూపిస్తుంది నైట్ టైం ఫొటోస్ అనేవి. అదైతే నాకు అంత నచ్చలేదు. సో ఇది మేజర్ గా ఈ ఫోన్స్ లో కాన్స్ అయితే, అంతకుమించి ఏం లేదు. కెమెరా అనేది సాటిస్ఫై చేస్తుంది, ఎవ్రీథింగ్ గెట్స్ ద జాబ్ డన్ అనమాట ఈ ఫోన్ లో. మేజర్ ఫ్లాస్ ఉంటే ఏమిలో. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా ఇట్స్ గుడ్, వెరీ టాక్టైల్ ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. బట్ ద ఓన్లీ కాన్ ఈజ్ ఇదంతా పాలికార్బోనేట్, బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బ్యాక్ అవుతుంది. అయితే ఫ్రేమ్ మాత్రం టాక్టైల్ గా ఉంది. పాలికార్బోనేట్ యూజ్ చేసినా సరే చాలా టాక్టైల్ ఫీలింగ్ అయితే బాగుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే మనకి వాల్యూమ్ రాకర్స్ కూడా. ఇదివరకు పోకో ఫోన్స్ లేదా షామీ ఫోన్స్ లో క్వాలిటీ ఇష్యూస్ ఉండేవి, మీకు తెలుసు. మీకు వాల్యూమ్ రాకర్స్ అనేవి కొంచెం కదులుతూ ఉండడం, అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం ఊగుతూ ఉండడం అనేది జరిగేది. ప్రజెంట్ అయితే ఆ ఇష్యూని అయితే క్వాలిటీ కంట్రోల్ అయితే మేనేజ్ చేసినట్టున్నారు. ప్రజెంట్ చాలా టాక్టైల్ గా ఉన్నాయి ఫీలింగ్. మీరు ఎంత స్ట్రాంగ్ గా ప్రెస్ చేసినా, ఎంత స్ట్రాంగ్ గా వాడుతున్నా మీకు బటన్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. అదనమాట ప్లస్ పాయింట్. ఇదొక మంచి డెసిషన్. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పరంగా లాస్ట్ 1 year నుంచి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది నాకు కూడా. రెడ్మీ నోట్ 11 సిరీస్ కానీ, రెడ్మీ నోట్ 10 సిరీస్ కానీ వాటిలో నాకు బిల్డ్ క్వాలిటీ అంత నచ్చేది కాదు. సో ఇందులో అయితే ఇంప్రూవ్ చేశారు, అదొక మంచి విషయం. సో ఇదిగా సోర్ల్ గా చూసుకున్నట్లయితే ఫోన్ యొక్క కంప్లీట్ రివ్యూ. సో మీ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఈ ఫోన్ ప్రజెంట్ ఎటువంటి ఆఫర్స్ లో మనకైతే అవైలబుల్ గా లేదు. ఇది నెక్స్ట్ ఎప్పుడన్నా ఆఫర్స్ లో వస్తే 20,000 మీరు కళ్ళు మూసుకుని పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే 20,000 లో దీనికన్నా బెటర్ ప్రాసెస్ ఉన్న ఫోన్స్ ప్రజెంట్ అయితే లేవు. అంతే OnePlus Nord 3 ఉంది, దానికైతే OnePlus మనం గ్రీన్ లైన్ ఇష్యూస్ తో ఫేస్ చేయాలి కాబట్టి సో దాన్ని జోలికి ఎవరు వెళ్ళరు. పైగా అది డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్ తో వస్తుంది. సో అందులో మన థ్రాట్లింగ్ ఇష్యూస్ ఆబ్వియస్లీ దీనికన్నా పర్ఫార్మెన్స్ సిమిలర్ గా ఉండొచ్చు దాదాపు, బట్ దీన్ని అయితే బీట్ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ రా పర్ఫార్మెన్స్. సో ఇది గైస్ నా వీడియో అయితే పోకో X5. అండ్ నెక్స్ట్ సేల్ లో నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి దీనికి మళ్ళీ 20,000 పెడతారు. ఎప్పటికప్పుడు స్టాక్ మిగిలిపోతుంది కాబట్టి అప్పుడు తీసుకొచ్చి పెడతారు. అప్పుడు కూడా ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఈ ఫోన్ లాంచ్ అయ్యి దగ్గర 1 year అవ్వచ్చు, మేబీ 8 to 10 months లేదా 11 months అవ్వచ్చు. స్టిల్ ఇట్స్ గుడ్ ఫోన్, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7+ Gen 2తో ఏ ఫోన్ లేదు.
కరెంట్ ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే. అండ్ మీడియాటెక్ ప్రాసెస్ మీద ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే మీడియాటెక్లో ఐఎస్పీ అనేది అంత పవర్ఫుల్గా ఉండదు. సో అదొకటి. అండ్ మెయిన్ థింగ్ మీడియాటెక్తో వచ్చేసరికి బ్యాటరీ లైఫ్. ఇందులో బ్యాటరీ లైఫ్ బాగోలేదని చెప్తున్నాను, బట్ డూ నోట్ దట్ పోకో X6 Pro విచ్ కమ్స్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా, దానికైతే దీనికన్నా వరస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంటే దీంతో పోల్చుకుంటే కొంచెం ఇంకా వర్స్ అనమాట. సో అదనమాట విషయం. సో అది గాయ్స్ మన వీడియో అయితే. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.